జీహెచ్ఏఆర్ పోర్టల్ ప్రారంభం. కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ట్రాక్చైల్డ్ పోర్టల్ జీహెచ్ఏఆర్ గో హోమ్ అండ్ రీ యూనిట్ పోర్టల్ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా తప్పిపోయిన చిన్నపిల్లలను గుర్తించడానికి, అక్రమంగా విదేశాలకు తరలించిన పిల్లలను తిరిగి తీసుకురావడానికి ఈ పోర్టల్ ఉపయోగపడనుంది. జాతీయ స్మారక చిహ్నంగా టెర్రకోట టెంపుల్. టెర్రకోట ఆలయాన్ని జాతీయ స్మారక చిహ్నంగా గుర్తించనున్నట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటి వరకు ప్రాచీన స్మారక చిహ్నాలు, పురావస్తు ప్రదేశాలు 3697 వరకు పురావస్తు శాఖ పరిధిలో ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ జాబితాలో జార్ఖండ్లోని గుమ్లా జిల్లాలో ఉన్న టెర్రకోట ఆలయాన్ని చేర్చడానికి గుర్తించామన్నారు. కిలో 29 రూపాయలకే భారత్ బియ్యం. సబ్సిడీపై భారత్ బియ్యం పేరుతో కిలో 29 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం విక్రయిస్తుంది. తొలి దశలో భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య, భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య కేంద్రీయ భండార్ విక్రయ కేంద్రాల్లో మొత్తం 5 లక్షల టన్నుల బియ్యాన్ని విక్రయించనుంది. లబా స్కీమ్ను ప్రారంభించిన ఒడిశా సీఎం. 1 కోటి మంది గిరిజనుల అభివృద్ధి, సాధికారత కోసం ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ లబా పథకాన్ని ప్రారంభించారు. లబా పూర్తి పేరు లఘుబన జాతీయ ద్రవ్య క్రయ. ఈ పథకం ఉద్దేశం అటవీ ఉత్పత్తులకు గిరిజనులకు 100% కనీస మద్దతు ధర కల్పించడం. సీకేట్స్ వెబ్ పోర్టల్ లాంచ్. సీకేట్స్ అనే వెబ్ పోర్టల్ను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. ఈ పోర్టల్ను సీడాక్, ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ చెందిన R&D డెవలప్ చేసింది. ఈ వెబ్ పోర్టల్ ద్వారా బొగ్గు కార్మికుల CMPFO రికార్డులను డిజిటలైజేషన్ చేయనున్నారు. భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం. DRDO అభివృద్ధి చేసిన అభ్యాస్ను విజయవంతంగా పరీక్షించారు. ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో దీనిని పరీక్షించారు. ఇది అత్యంత ఎత్తులో దూసుకొచ్చే శత్రు క్షిపణులు, బాంబులను కూల్చగలదు. ఈ అస్త్రం భారత అమ్ముల పొదిలో చేరడంతో రక్షణ సామర్థ్యం పెరగనుంది. సదా టాన్సిక్ ఎక్సర్సైజ్. సదా టాన్సిక్ పేరుతో భారత్, సౌదీ అరేబియాలు తొలి విడత సంయుక్త సైనిక విన్యాసం నిర్వహించాయి. రాజస్థాన్లోని మహాజన్లో నిర్వహించిన ఈ విన్యాసం జనవరి 29న ప్రారంభమై ఫిబ్రవరి 10న ముగిసింది. మయన్మార్తో స్వేచ్ఛాయుత ప్రయాణం రద్దు. మయన్మార్కు, భారత్కు మధ్య ఉన్న ఫ్రీ మూవ్మెంట్ రెజిమ్ను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశ సరిహద్దులను కట్టుదిట్టం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. భారత్కు, మయన్మార్కు మధ్య 1643 కిలోమీటర్ల సరిహద్దు కలదు. తమిళనాడులో మరో వన్యప్రాణుల అభయారణ్యం. తమిళనాడు ప్రభుత్వం ఈరోడ్ జిల్లాలోని బర్గూర్ హిల్స్లోని రిజర్వ్ ఫారెస్ట్లను తంతై పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించింది. ఇది రాష్ట్రంలో 18వ వన్యప్రాణుల అభయారణ్యం. నీలగిరి బయోస్పియర్ రిజర్వును కావేరీ దక్షిణ వన్యప్రాణుల అభయారణ్యంతో దీనిని అనుసంధానం చేశారు. అజిత్ పవార్దే ఎన్సీపీ. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ వర్గానిదేనని ఈసీ ప్రకటించింది. పార్టీ ఎన్నికల గుర్తు గడియారం సైతం ఆ పార్టీకే కేటాయించింది. మరోవైపు శరద్ పవార్ వర్గం తన పార్టీకి నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ శరత్ చంద్ర పవార్ పేరును ఖరారు చేసింది. ఎన్నికల గుర్తుగా మర్రి చెట్టును ఈసీ ఆమోదం కోసం పంపింది. విశ్వాస పరీక్షలో నెగ్గిన చెంపై సోరెన్. జార్ఖండ్ అసెంబ్లీలో నిర్వహించిన విశ్వాస పరీక్షలో చెంపై సోరెన్ నెగ్గారు. చెంపైకు మద్దతుగా 47 మంది, వ్యతిరేకంగా 29 మంది ఓట్లు వేశారు. దీంతో రాష్ట్రంలో చెంపై ప్రభుత్వం కొనసాగనుంది. ఇటీవల హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. పోటీ పరీక్షల పేపర్ లీక్ చేస్తే ₹1 కోటి ఫైన్. పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లు 2024ను కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టడంతో ఆమోదం పొందింది. ఈ బిల్లు అమల్లోకి వస్తే పోటీ పరీక్షల పేపర్ లీకేజీకి పాల్పడిన, మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన, నకిలీ వెబ్సైట్లను సృష్టించిన 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు ₹1 కోటి జరిమానా విధించనున్నారు. 5గురికి భారతరత్న. ఈ ఏడాది 5గురికి కేంద్రం భారతరత్న ప్రకటించింది. తాజాగా భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్, మాజీ ప్రధాని చరణ్ సింగ్కు భారతరత్న ప్రకటించారు. ఇటీవల ఎల్కే అద్వానీ, కర్పూరి ఠాకూర్కు భారత అత్యున్నత పురస్కారం వరించింది. యూసీసీ బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో సీఎం పుష్కర్ సింగ్ ధామీ ప్రవేశపెట్టిన ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు ఆమోదం తెలిపింది. దీంతో దేశంలోని ఈ బిల్లును అమల్లోకి తీసుకురానున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది.
ఈ బిల్లు ద్వారా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ఒకే చట్టం అమల్లోకి వస్తుంది. ఒడిశాలో 68,000 కోట్ల ప్రాజెక్టులు ప్రారంభం. ఒడిశాలో 68,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. సంబల్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో 400 కోట్లతో శాశ్వత క్యాంపస్, విద్యుత్, రోడ్లు, రైల్వేలు వంటి వివిధ రంగాల్లో అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మోదీ ఆవిష్కరించారు. ఆస్ట్రేలియాలో తొలి భారత సంతతి సెనేటర్గా వరుణ్. ఆస్ట్రేలియా సెనెట్కు ఎన్నికైన తొలి భారత సంతతి వ్యక్తిగా వరుణ్ ఘోష్ రికార్డ్ సృష్టించారు. పార్లమెంట్లో భగవద్గీతపై ప్రమాణం చేసి సెనేటర్గా బాధ్యతలు స్వీకరించారు. న్యాయవాది అయిన వరుణ్ వరల్డ్ బ్యాంక్ సలహాదారుగా, న్యూయార్క్ ఫైనాన్స్ అటార్నీగా సేవలందించారు. వీసా లేకుండానే ఇరాన్లో పర్యటించొచ్చు. భారత టూరిస్టులకు వీసా ఫ్రీ పాలసీని ఇరాన్ ప్రకటించింది. సాధారణ పాస్పోర్ట్ ఉన్నా వీసా లేకుండా ఆ దేశంలో 15 రోజులు ఉండొచ్చని చెప్పింది. ప్రతి 6 నెలలకు ఒకసారి మాత్రమే ఈ అవకాశమని పేర్కొంది. నమీబియా అధ్యక్షుడు కన్నుమూత. నమీబియా అధ్యక్షుడు హగే గెయింగోబ్ కన్నుమూశారు. క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన విన్హాక్లోని లేడీ పొహాంబా ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. 2015లో అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి నమీబియాను ఆయన పాలిస్తున్నారు. హగే గెయింగోబ్ మరణంతో అధ్యక్షుడిగా నాంగోలా మొంబా ప్రమాణం చేశారు. ఇక ఆఖరుగా 2 ప్రశ్నలు. వీటి సమాధానం మీరే తప్పకుండా కామెంట్ చేయండి. ఇటీవల మరణించిన నమీబియా అధ్యక్షుడు ఎవరు? భారత్, సౌదీ అరేబియాలు కలిసి నిర్వహించిన సైనిక విన్యాసం పేరు ఏంటి? వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.